సిరిసిల్లలో యాన్ డిపో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలన్నారు. రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు బీజేపీ నేతలు. గత ప్రభుత్వం మజ్లిస్కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని ఆరోపించారు. సెప్టెంబర్ 6 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు బీజేపీ నేతలు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుతో ఉత్పాదకత, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతుందన్నారు. సిరిసిల్లలో యాన్ డిపో ఏర్పాటు చేస్తే ముడి సరుకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయన్నారు సంజయ్. ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో నేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే సబ్సిడీ 80% పెంచాలని కోరారు. పావుల వడ్డీకి రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు సంజయ్. యార్డ్ డిపో ఏర్పాటుతో పాటు పవర్లూమ్ క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. గత నెల 31న ఆదిలాబాద్ జిల్లా జీనూరులో ఆదివాసీ మహిళలపై లైంగిక దాడి ఘటనకు సంబంధించిన విషయాలను డీజీపీ జితేందర్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో వరద పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి. 2 రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేయించాలని అమిత్ షాను కోరారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వరదతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సిద్ధిస్తేనే ఆత్మగౌరవం సాధ్యమని కేసీఆర్ సినిమా డైలాగులు కొట్టారని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక మజ్లిస్కు భయపడి విమోచన దినోత్సవం నిర్వహించలేదన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరిపే అవకాశం కాంగ్రెస్కు వచ్చిందని తెలిపారు. పాలకులు మజ్లిస్ పార్టీకి తల వంచుతున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి పార్టీ తరపున నివేదిక ఇస్తామని తెలిపారు. అరాచక పాలనలో ఆ రోజు సెప్టెంబర్ 17 రోజు స్వేచ్ఛ గాలులు పీల్చుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఆ విమోచన దినోత్సవాన్ని గుర్తు చేసుకోవాలన్నా, భావి తరాలకు ఈ చరిత్ర తెలవాలన్నా, భావి తరాలు తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నటువంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలి. అది కూడా అధికారికంగా జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెరువులో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారిపై కేసులు పెట్టాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ కోకాపేటలో సిద్దిపేట మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి 10 ఎకరాల ఉందని, ఆ భూమి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాలేదని ఆరోపించారు. ధనిక వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని చెరువులో ఇండ్లు కోల్పోయిన వారికి ఇస్తే బాగుంటుందన్నారు. హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నాను ఇలా పేపర్లో చెప్పిండు. రాష్ట్రం మొత్తం కాదు, చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం. కానీ ఆ కూలగొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగాయత్ అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్లను అమ్మిందో అట్లా ఈ గరీబులకు కూడా మనిషికి 100, 200, 250 వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు, ఇల్లు కట్టుకుంటారు. సెప్టెంబర్ 6 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తారని తెలిపారు బీజేపీ నేతలు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలకు, రైతులకు ధైర్యం చెబుతూ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ బృందం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి టీం పర్యటిస్తారని తెలిపారు. వరదల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. రేపు తెలంగాణకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ రానున్నారు. సభ్యత్వ నమోదుపై రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించనున్నారు సునీల్ బన్సల్.